ప్రొడ్యూసర్గా ఏంటంటే ఏపీ ట్రిపుల్ ఐటీ యొక్క ఫేజ్ 2 మన కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. అంటే చాలా వరకు కింద కామెంట్ చేస్తారు కట్ ఆఫ్ మార్క్స్ కోసం. కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా రావాలి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, అండ్ ఆల్సో ఓవరాల్గా ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కదా. ఫస్ట్ మనం కట్ ఆఫ్ మార్క్స్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఓసీ క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా. ఓసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి బ్రో అంటే, వన్ థింగ్ మీకు చెప్పాలంటే ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఫేజ్ 2లో వచ్చే అవకాశం చాలా తక్కువ. 99.99% వరకు వాళ్ళకి సీట్లు లేవు అనమాట ఓకేనా. నో ఛాన్స్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఓకేనా. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఛాన్స్ ఉండే తక్కువ ఓకేనా. ఫస్ట్ చూడండి ఇక్కడ ఓసీ వాళ్ళు చూసుకుంటే, ఓసీ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ మనకి ఫస్ట్ ఫేజ్లో ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ కంపారిజన్ చెప్తుంటే మనకి ఓసీ వాళ్ళకి 595 వరకు అయితే వస్తే కానీ సీట్ రాలేదు. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా సరే 595 ఆర్ 590. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా. 594 వచ్చి 594లో కూడా చాలా మిస్ అయ్యి ఉంటారు ఓకేనా. ఈ మార్క్స్ ఎలా చెప్తున్నానంటే మీరు +24 మార్క్స్ యాడ్ చేసుకోవాలి ఓకేనా. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారో మీకు వచ్చిన మార్క్స్కి +24 యాడ్ చేసుకోండి ఓకేనా. ఇది ఫర్ ఓసీ కేటగిరీ. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ బీసీలో మళ్ళీ మనకి సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా. బీసీలో మళ్ళీ బీసీఏ ఓకేనా. బీసీలో ఏ, బి, సి, డి, ఈ అని చెప్పేసి ఉంటాయి కదా సపరేట్గా. మళ్ళీ మనకి ఈచ్ కేటగిరీకి ఒక్కొక్క రకమైన మార్క్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా. ఇక్కడ చూడండి మనకి బీసీఏ అయితే అప్రాక్సిమేట్లీ మనకి ఇవన్నీ క్యాస్ట్లు కూడా మనకి 590 క్రాస్ అయ్యి ఉండాలి ఓకేనా. అప్రాక్సిమేట్లీ ఐ థింక్ బిఆర్ సిఆర్ అనుకుంటా 585 క్రాస్ అయ్యి ఉండాలి ఓకేనా. మనకి మంచిది ఒక బెస్ట్ వేలో చెప్పాలంటే 590 దగ్గరలో ఉన్నారనుకోండి. గవర్నమెంట్ స్కూల్ అయింది బీసీ కేటగిరీ ఓకేనా. బీసీఏలో 590, బీసీబీలో కూడా 591 ఆర్ 592, 589 కూడా ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా. 589 ఓకే. అండ్ ఆల్సో బీసీసీకి అప్రాక్సిమేట్లీ 590 ఓకేనా. 590 అండ్ ఆల్సో బీసీఈ కూడా 590 ఓకేనా. బీసీ కేటగిరీ అయితే 590 ఉండాలి. ఇఫ్ లీస్ట్ ఛాన్సెస్ ఏంటంటే లీస్ట్ ఛాన్స్ ఎలా అంటే 589 కూడా కొన్నిసార్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో 588 ఇంకా లీస్ట్. దీనికి తక్కువ ఎవరు ఉన్నారనుకోండి ఇంక మరి ఛాన్స్ లేదు బీసీ కేటగిరీకి. 589 కూడా మేబీ రేర్ కేసు, ఒక లక్ ఉండి వచ్చేది లేపలేదు అనమాట. మ్యాక్సిమం 591+4 అయి ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది ఓకేనా. వచ్చిన మార్క్స్ +24 యాడ్ చేసుకో చెప్పాను ఆల్రెడీ. +24 యాడ్ చేసుకోవాలి. ఇది ఫర్ బీసీ కేటగిరీ. అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే వీళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకుంటే మనకి ఎంత ఉంది 592 ఎంత అప్రాక్సిమేట్లీ ఉందనుకుంటా ఓకేనా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 592 రావాలి. ఫేజ్ 2లో ఎవరికి రావాలంటే అప్రాక్సిమేట్లీ 591 ఆర్ 590 వస్తే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా. సీట్ వచ్చే ఛాన్స్ ఇదైనా ఫిల్లింగ్ కొంచెం ఓకే. అదనమాట మనకి ఈడబ్ల్యూఎస్ కోసం. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే సంథింగ్. ఎస్సీ కేటగిరీకి కూడా మనకి 587 అనుకుంటా, 586 అప్రాక్సిమేట్లీ. 586 వచ్చాయి ఫేజ్ 1కి. మనకి 585 ఆర్ 584 వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది ఎస్సీ కేటగిరీ అయితే, మీకు తక్కువ ఛాన్స్ లేదు ఓకేనా. అండ్ ఆల్సో ఎస్టీ కేటగిరీ చూడండి. ఎస్టీ కేటగిరీకి 583 584 అనుకుంటా వచ్చాయి మరి ఓకేనా. 583 మనకి 582 ఆర్ 581 వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. ఎస్టీ కేటగిరీ అయితే 581 582, ఎస్సీ కేటగిరీ అయితే 589 ఆర్ 588 ఓకేనా. బీసీ కేటగిరీ 591+ ఉండాలి ఓకేనా. ఓసీకి అయితే 595+ ఉండాలి ఓకేనా. ఇది మనకి ఓవరాల్గా కేటగిరీస్ చూసుకుంటే, స్పెషల్ కేటగిరీకి అయితే ఇంకా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం ఓకేనా. ఇది మనకి మనం అప్రాక్సిమేట్లీ ఆల్ కేటగిరీస్కి మనం ఓకేనా. కట్ ఆఫ్ మార్క్స్ చెప్పేసుకున్నాం కదా. ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి ఓకేనా. అండ్ ఆల్సో మీకు ఇంకా అప్కమింగ్ చాలా వస్తాయి వీడియోస్, అవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. And also don't forget to like, share and subscribe. Okay, so see you on next videos. Thank you all. Bye bye.